నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాన్సువాడ పట్టణంలోని శ్రీనివాస్ గార్డెన్లో బీజేపీ నియోజకవర్గ విస్తృత స్థాయి ఏర్పాటు చేసి ఇటీవల జరిగిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ విక్రమ్ రెడ్డి, ఎండల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు పార్టీ కార్యాలయాల్లో ప్రెస్ మీట్ పెట్టడం ఇంకో కారణము ఎక్స్ప్లెనేషన్ తొందరపడకపోవడం వల్ల బీజేపీ సర్పంచ్ అవకాశం వచ్చింది. పార్టీ కేడర్ని పనిచేసి ఇక్కడ ఒక అనుభవాన్ని మనం గ్రహించాలా. మళ్ళా పట్టుగా గుడ్డ పని చేసి ఎట్లా కనబడుతున్నది? పని చేస్తా వస్తే ఓటమి నుంచి గెలుపుకు పునాది పడుతున్నది. ఆ పునాది గెలుపుగా మారుతుంది. నేను ఇలా పోటీ చేసిన వాళ్ళందరికీ ఇది మనం ఓటర్లకు పరిచయం చేసింది. ఓటర్లకు పరిచయం చేసినటువంటిది రేపు ఓటర్లలో హృదయాల్లో స్థానం సంపాదించడానికి అవకాశం ఉంది. కొన్ని దగ్గర ఈ క్వశ్చన్ మనం అనుకూలంగా ఉన్నా, మనం పోటీలో జరగడానికి అనుకూలంగా ఉన్నా, ఈ క్వశ్చన్ అనుకూలంగా రాకపో కొన్ని శక్తులు ప్రభావం చూపించవచ్చు. రేపటి ఎన్నికలకు మనం అన్ని శక్తులను, అన్ని ఈక్వేషన్స్ అధిగమించి హృదయాలను దోచేటువంటి మన కోసం ప్రజలు నిలిచి గెలిపించేటువంటి ఎలక్షన్ల కోసం సార్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదినోత్సవాన్ని వైసీపీ శ్రేణులు ఈరోజు అరకులో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం నాయకత్వంలో జరిగిన కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయి వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు వచ్చి జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కుంభా రవిబాబు మాట్లాడుతూ, జగనన్న చేసినన్ని అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ఎవరూ చేయలేదని, చేయబోరని అన్నారు. తుగుమంచిపల్లెలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ శ్రీ రంగనాథరెడ్డి మాట్లాడుతూ, తన పాదయాత్రలో ప్రజల కష్టాలను కల్లారా చూసిన మహానేత వైఎస్ఆర్ గారు అధికారంలోకి రాగానే ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకొని ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్ తండ్రి బాటలో నడుస్తూ ప్రజలే ప్రాణంగా పయనిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఒంటెద్దు రఘునాథ్ రెడ్డి స్టేట్ పార్లమెంటరీ సెక్రటరీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగపట్నంలోని మానసిక వికలాంగుల శరణాలయంలో ఆశ్రయం పొందుతున్న వారికి రగ్గులు అందజేసి అన్నదానం చేశారు. అక్కడే ఆశ్రయం పొందుతున్న వారు జగనన్న ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుతున్నారు.
కరీంనగర్ జిల్లాలోని గట్టుబూత్కూర్ గ్రామంలో ఈరోజు పొత్తూరి రాజేందర్ ఆధ్వర్యంలో రెనే హాస్పిటల్ వారి ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో డాక్టర్ ప్రదీప్, డాక్టర్ సుష్మిత మరియు హాస్పిటల్ స్టాఫ్ పాల్గొని ప్రస్తుత సీజనల్ వ్యాధుల్ని దృష్టిలో ఉంచుకుని గ్రామంలోని ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు చేసి పూర్తి ఉచితంగా మందుల పంపిణీ చేశారు. ఈ పరీక్షలు దాదాపు 250 మంది వరకు చేయడం జరిగిందని, ప్రజల నుండి మంచి స్పందన ఉన్నందున ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామ ప్రజలకు ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాజేందర్ను ప్రత్యేకంగా గ్రామ సర్పంచ్ మల్కాపురం రాజేశ్వరి రాజేశం అభినందించారు. మసాలా పులుపు అవన్నీ తింటే కడుపు నా పేరు సిద్ధం సుష్మిత, టీనీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి మాట్లాడుతున్నాను, కరీంనగర్. ఇక్కడ మేము ఈరోజు గట్టుబుత్కూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం పెట్టడం జరిగింది. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మేము బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు చేసి ప్రజలకి కావాల్సిన మందులు ఇవ్వడం జరిగింది. సుమారుగా 250 మంది రావడం, స్పందన చాలా మంచిగా ఉంది. ఇక్కడ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాంటి క్యాంపులు పెట్టి మీకు ఉచిత వైద్యం అందించాలని కోరుకుంటున్నాం. మేము ఇలా సుమారు 300 క్యాంపులు పెట్టడం జరిగింది. అక్కడ ప్రజల ఆదరణ పొంది ఇంకా ముందు ఇలాంటి క్యాంపులు నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బంగారు స్వామి మరియు డాక్టర్ బంగారు రజనీ ప్రియదర్శిని వారి ఆధ్వర్యంలో గట్టుబుత్కూర్ గ్రామంలో రెనీ హాస్పిటల్ తరపున ఒక ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో గట్టుబుత్కూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన మన నూతన సర్పంచ్ మరియు పాలక వర్గంలో సర్పంచ్ గారి ఆశీస్సులతో సర్పంచ్ గారు మల్కాపురం రాజేశ్వరి, మల్కాపురం రాజేశం గారి ఆధ్వర్యంలో ఉచిత క్యాంపును నిర్వహించి ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రజాసేవలో ముందుకెళ్లాలని, గట్టుబుత్కూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని వారి సహకారంతో ఈ యొక్క క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు మన సర్పంచ్ గారు వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. దాదాపు ప్రజలు ఎంతమంది వచ్చారు? స్పందన ఏ విధంగా ఉంది? దాదాపు ఒక 150 మంది వరకు వచ్చి వాళ్ళ యొక్క సపోర్ట్ చేశారు. అనుకో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మెరుగైన చికిత్స కోసం ఏదైనా మెరుగైన చికిత్సకు రాబోయే తరంలో ముందుగా మనం ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, వాళ్ళకు ఒక 10% డిస్కౌంట్తో హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉచిత వైద్యం ఉంది. అలాగే ఆరోగ్యశ్రీ కూడా ఉంది కాబట్టి కార్డియాలకి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పేసి సర్పంచ్ గారు కూడా మాకు చెప్పారు. దానికి ముందు కూడా తీసుకెళ్దాం, యువతరాన్ని ప్రోత్సహిస్తామని చెప్పి సర్పంచ్ గారు చెప్పారు. అభివృద్ధిలో ముందుంటాము, మీకు సపోర్ట్ చేస్తాము యువతకి అని చెప్పి సర్పంచ్ గారు ఆధ్వర్యంలో జరగడం చేయండి. దీనికి సర్పంచ్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. గ్రామ ప్రజలకు నమస్కారం. ఈరోజు గట్టుబుత్కూర్ గ్రామంలో రెనీ హాస్పిటల్ ద్వారా ఉచిత వైద్య శిబిరాన్ని పొత్తూరు రాజేంద్ర యూత్ ఎంపీ క్యాండిడేటు వెనసరి ఎంపీకి పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా నా పేరు మల్కాపురం రాజేశం. గ్రామ సర్పంచ్గా అతనికి అన్న బాబుకి ఇట్లా క్యాంప్ పెడదామని చెప్పనగానే అది మంచి క్యాంప్ కాబట్టి మా వార్డు మెంబర్తో సంప్రదించి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అయితే గతంలో మొన్న జరిగిన ఎలక్షన్ల ప్రకారంగా ఇంకో దవాఖాన నుంచి కూడా ఫోన్ చేసి మేము ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మాట్లాడారు. అయితే మాకు ఎందుకంటే ప్రమాసికాన్ని లేదు కాబట్టి మేము ఎవరికి హామీ లేదు కాబట్టి మా గ్రామస్తుడైన పొత్తూరు రాజేంద్ర గారికి మేము ఖచ్చితంగా వారికి చేదరవాదగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని జరగడం జరిగింది. ఒక 200 మంది 250 మంది దాకా చికిత్సకు చేపించుకోవడం జరిగింది. టెస్ట్ చేసి వారికి అన్ని విధాల సహకరించడం జరిగింది. అదేవిధంగా జరగబోయే రోజుల్లో ప్రతి 4 నెలలకు ఒకసారి క్యాంపు ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచనతో మా యొక్క పాలకవర్గం ఉంది. మేము అనుకున్నట్టుగానే ఖచ్చితంగా వారి మేరకు మేము క్యాంపుకు ప్రతి 4 నెలలకు ఒకసారి క్యాంపుకు ప్రతి ఒక్క ఏ హాస్పిటల్ కానీ వారికి ఆహ్వానించి ఈ యొక్క వైద్య సిబ్బంది ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఊటుపల్లిలో జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ పోటీలు, యువతకు క్రీడలపై అవగాహన. జగిత్యాల జిల్లా ఊటుపల్లి గ్రామంలో కీర్తిశేషులు గజ్జెల్లి బుచ్చిరాజారాం మాజీ సర్పంచ్ స్మారకార్థం జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలను కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు ప్రారంభించారు. పోటీలు ముగిసిన అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్ మరియు మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా సిఐ సురేష్ బాబు మాట్లాడుతూ, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మారుమూల గ్రామాలలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా ఈ అథ్లెటిక్స్ ప్రోగ్రామ్స్ అనేవి ఇట్లా గ్రామీణ ప్రాంతాలలో పెడతారన్న ఆలోచన కూడా మాకు లేకుండా, జనరల్గా జిల్లా హెడ్ క్వార్టర్స్లలో పెడుతుంటారు, మండల హెడ్ క్వార్టర్స్లలో పెడుతుంటారు. ఈరోజు ఈ గ్రామీణ ప్రాంతంలో పెట్టి అందరికీ ఈ యొక్క అథ్లెటిక్స్ని పరిచయం చేసి అది ఒక అసోసియేషన్ ఉంటుంది, ఇక్కడ మనం ఇట్లా పార్టిసిపేట్ చేయొచ్చు, ఇట్లా మనకు సర్టిఫికెట్లు వస్తాయి. ఈ విధంగా కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వాసి ప్రముఖ కవి కింతాడ సన్యాసిరావు మృతి నేడు పలువురిని కలవరపరిచింది. తనకున్న కళను అనేక మందికి నేర్పించి జీవనోపాధిగా మార్చిన గొప్ప వ్యక్తి నేడు మృతి చెందడం చాలా బాధాకరం. ఇది ఎవరూ తీర్చని లోటు అంటూ పలువురు దిగ్భ్రాంతికి గురయ్యారు. కానీ అంతకంటే బాధాకరం ఏంటంటే, చిల్లంగి గ్రామ ప్రాంతంలోని ఉన్నటువంటి శ్మశాన వాటికను గ్రామ సచివాలయం నిర్మించడం కోసం స్థలం కబ్జా చేసిన గత ప్రభుత్వం పనితీరును పలువురు విమర్శించారు. నేడు ఒక వ్యక్తి మరణిస్తే దహన సంస్కారాలు చేయడం కోసం శ్మశాన వాటిక కరువైంది అని వాపోయారు. ప్రస్తుత టీడీపీ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తక్షణమే గ్రామంలో శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలని పలువురు కోరారు. నమస్కారం అండి. మేము కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రకంపేట కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి చెల్లంగి అనే గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. చెల్లంగిలో మా చిన్నతనం నుంచి ఉన్నటువంటి ఒకే ఒక్క గొప్ప కళాకారుడు, ఆయన తూర్పుగోదావరి జిల్లాకి కళాకారులకు అందరికీ అధ్యక్షుడు, అలాగే ఎంతోమందికి కళాకారులకి జీవనోపాధి కలిగించినటువంటి వ్యక్తి. అలాగే ఆయన కూడా మొట్టమొదట బుర్రకథతో మొదలుపెట్టినటువంటి ఆయన కళ, ఆయన రచయితగా ఆయన మంచి పేరు తెచ్చుకోవడం కాకుండా ఆయనకి కవిశ్రీ అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన పేరు కింతాడ సన్యాసిరావు గారు. కింతాడ సన్యాసిరావు గారు అంటే ఇంచుమించుగా మన ఆంధ్ర రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా తెలియని వారంటూ ఉండరు. ఎందుకంటే ఆయన కళా ప్రోత్సాహకుడే కాదు, అలాగే దైవభక్తి, అలాగే ఆయన ఏంటంటే మొట్టమొదటిసారిగా మా చెల్లంగి గ్రామంలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో లేనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టడానికి ఆయన ప్రోత్సాహకుడు. అదే కాకుండా ఆ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా నిర్మించడం జరిగింది. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కూడా కోరికలు తీరుతున్నాయి అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదే విషయంగా ఆయన కూడా షష్ఠి సమావేశాలు, కామెడీ ఉత్సవాలు ఇవన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో. మరొక విషయం ఏంటంటే, ఆయన భజన కళాకారులందరినీ ప్రోత్సహిస్తూ ఇది ఇలా పాడాలి, అలా పాడాలి అని చెబుతూ ఆయన యొక్క రచనలను కూడా వాళ్ళ ముందు పెట్టి, ఆయన రచనలు ఎంతోమంది ఈవేళ పాడి భజనలు చేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. తిరువూరు పట్టణంలోని ఫ్యాక్టరీ సెంటర్లో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదిన వేడుకలు తిరువూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ సెంటర్లో కేక్ కటింగ్ అనంతరం పలు కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ నేతలు. పట్టణంలోని పేద మహిళలకు చీరలు పంపిణీ మరియు వైసీపీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. తిరువూరు 15 వార్డ్ వైసీపీ కౌన్సిలర్ మోదుగు ప్రసాద్ భారీ ఫ్లెక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 53వ జన్మదినం జరుపుతున్నటువంటి అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి తిరువూరు నియోజకవర్గంలోని అత్యంత మహారాజులంతా వేదిక మీద ఉన్నారు. వేదిక కింద కూడా వివిధ గ్రామాలకు చెందినటువంటి వారు, తిరువూరు పట్టణంలోని ప్రముఖులంతా ఉన్నారు. అందరి తరఫున జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు. 10 కాలాల పాటు రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం
కృషి చేయాల్సినటువంటి యువ నేత. ఈరోజు దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పుకోగలుగుతారు. మీరు ఏ కార్యక్రమం చూసినా అక్కడ రైతుల్ని పలకరించడానికి వెళ్తే ఎవరో పిలవకపోయినా ప్రోగ్రాం ఇస్తే చాలు రోడ్లు వెంటబడి చాలల్లో పుట్లల్లో డొంకల్లో పరిగెత్తుకుంటా వచ్చి ఆయన్ని ఆదరిస్తున్నటువంటి ఆదరణ మనం టీవీల ద్వారా పత్రికల ద్వారా చూస్తా ఉన్నాం. ఎందుకు ఈ ఆదరణ? ఏం చేశాడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి? 2 ఏళ్ళు కరోనా కష్టకాలంలో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయినా కానీ ఆదుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని, ఆంధ్ర ప్రజానీకాన్ని ఆదుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. ఆదాయం లేదు, వ్యాపారం లేదు, అయినా కానీ రాష్ట్ర ప్రజానీకాన్ని 2 సంవత్సరాలు ఆయన పాలించింది 3 ఏళ్లే. ఏఐసిసి టీపీసీసీ ఆదేశాల మేరకు నేడు వర్ధన్నపేట టౌన్ అంబేద్కర్ సెంటర్ నందు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు, జిల్లా అధ్యక్షుడు ఆయుబ్, జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి వికసిత్ భారత్ జీ రామ్ జీ పేరుతో కొత్త పథకాన్ని తీసుకువస్తూ బీజేపీ చేస్తున్న కుట్రలకు నిరసనగా ఏఐసిసి టీపీసీసీ ఆదేశాల మేరకు నేడు వర్ధన్నపేట టౌన్ అంబేద్కర్ సెంటర్ జాతీయ రహదారిపై కాంగ్రెస్ శ్రేణులతో కలిసి బైఠాయించి మోడీ డౌన్ డౌన్ అంటూ భారీ నిరసన కార్యక్రమం చేపట్టిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మరియు జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్. రేవంత్ గారి నాయకత్వం, రేవంత్ గారి నాయకత్వం, మహేష్ గౌడ్ నాయకత్వం, మహేష్ గౌడ్ నాయకత్వం, కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, 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 జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. కేంద్ర ప్రభుత్వం రచించాలి, కేంద్ర ప్రభుత్వం రచించాలి. బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్. కేంద్ర ప్రభుత్వం మోడీ को हटाओ, देश को बचाओ, मोदी 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 को हटाओ, देश को बचाओ. बीजेपी डाउन डाउन, बीजेपी डाउन डाउन, बीजेपी डाउन डाउन, बीजेपी डाउन डाउन.